హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేనైతే ఎప్పుడైనా సరే మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు బయట తినే ఫుడ్లా ప్రిపేర్ చేయాలి అనుకుంటాం కదా, ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? సో లేట్ చేయకుండా ఇలాంటి రెసిపీని ట్రై చేయండి ఒకసారి. మనం పెళ్ళిలో ఫంక్షన్స్లో తిన్నట్టు ఉంటుందండి. గ్రేవీతో అన్నం, చపాతీ, రోటీస్ దేంట్లోనైనా సరే సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలని కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని దోరగా వేయించుకొని తీసుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక దాల్చిన చెక్క, ఒక బ్లాక్ స్టార్, మిరియాలు హాఫ్ టీ స్పూన్ని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులని యాడ్ చేసుకొని 4 లవంగాలని యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు 4 తీసుకొని ఇలా అంతా కలుపుకొని దోరగా వేయించుకొని తీసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసేసి హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలని యాడ్ చేయండి. గసగసాల ఫ్లేవర్ బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని కూడా యాడ్ చేసేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకొని దీన్ని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ అయ్యాక దీంట్లో గ్రేవీ కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం ఫస్టే వాటర్ వేయడం వలన అంతా సరిగా గ్రైండ్ అవ్వదండి. అందుకోసం ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా గ్రేవీలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరో కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రెష్గా ఉన్న ఒక కరివేపాకు రెమ్మని కూడా యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మనం ఈ కర్రీని మన ఇంట్లోకి ఎలాంటి కూరగాయలు లేనప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో దీంట్లోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక నేనైతే సుమారుగా 200 గ్రాముల వరకు ఆలూని తీసుకొని ఇలా పొట్టు తీసి క్లీన్ చేసి నేను కట్ చేసి పెట్టుకున్నానండి. నేనైతే ఈ సైజులో కట్ చేశాను. మీరు కావాలంటే సన్నగా కూడా కట్ చేసి తీసుకోవచ్చు. దీంట్లో కొంచెం త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి 2-3 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసి ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకొని తీసుకోవాలి. పేస్ట్ అనేది కంప్లీట్గా ఇలా యాడ్ చేసేసాక అంతా ఒకసారి కలిపేసుకొని 1 మినిట్ 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసి వదిలేశాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు మసాలా మనం ఫస్ట్గా గ్రైండ్ చేసుకున్న మసాలా సరిపోతుంది అనుకుంటే వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మసాలా గ్రేవీ కోసం కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. మనకి కమ్మటి గ్రేవీ రావడం కోసం కొన్ని వాటర్ని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని తీసుకోవాలి. 5 మినిట్స్ పాటు బాగా కుక్ అయ్యాక కొత్తిమీరని యాడ్ చేసుకోండి. చూడండి, మన కర్రీ అనేది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందండి. ఇలా గ్రేవీ అంతా దీనికి ఆయిల్ అనేది పైన సపరేట్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక దీంట్లో లాస్ట్కి కొంచెం కస్తూరి మెంతుని యాడ్ చేసుకుంటే మనకి పెళ్ళిలో ఫంక్షన్లో తిన్న ఫ్లేవర్ అనేది ఉంటుందండి ఈ గ్రేవీకి. దీంట్లో సర్వ్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెంతుని యాడ్ చేసి ట్రై చేయండి ఒకసారి. సో ఎంతో కమ్మటి గ్రేవీతో ఉన్న కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. ఇలాంటి రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.